జగన్మోహన్ రెడ్డి మీ దగ్గరికి వచ్చి మళ్ళీ ప్రశాంత్ కిషోర్ని రాజకీయ వ్యూహకర్తగా తీసుకోనా అని అడిగితే మీరేం చెప్తారు? ఖచ్చితంగా తీసుకోండి, అస్సలు తీసుకోవద్దు. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. దాన్ని బట్టి జగన్ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అధికారంలో లేకపోయినా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క చరిష్మా జాతీయ స్థాయిలో పరోక్షంగా ప్రభావం చూపిస్తోంది అని రాజకీయ విశ్లేషకులు వినిపించేటువంటి మాట. ఒక ఆసక్తికరమైనటువంటి డిస్కషన్ ఇది. సో అదే ప్రభావం ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచినటువంటి ప్రశాంత్ కిషోర్ సొంత గడ్డ అయిన బీహార్ రాజకీయాల్లో పరాజయం పాలవడానికి కారణమైందని చెప్పొచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి 2019లో సాధించినటువంటి రికార్డు విజయం ఏదైతే ఉందో అది ప్రశాంత్ కిషోర్కి వ్యూహకర్తగా గొప్ప పేరు తీసుకొచ్చింది. అదే విజయం సొంతంగా బీహార్లో రాజకీయం చేయడానికి అడ్డంగా నిలిచింది. ప్రశాంత్ కిషోర్ బీహార్లో తన పార్టీని రాజకీయ పార్టీగా మార్చి దాన్ని ముఖ్యమైనటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన ఏపీలో సాధించినటువంటి విజయము ఏపీలో ఆయన సాధించింది బీహార్లో అతి విశ్వాసం పెంచింది ఆయనకు అక్కడ. సో వ్యూహకర్తగా ఆయన కొనసాగకుండా బీహార్ రాజకీయాల్లో స్వయంగా నాయకుడిగా అవతరించాలని చాలా ప్రమాదకర నిర్ణయం ఆయన తీసుకున్నాడు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఉపయోగించినటువంటి కేంద్రిత వ్యూహాలు, సుదీర్ఘ పాదయాత్ర మోడలు బీహార్లోని అత్యంత సంక్లిష్టమైనటువంటి కుల కేంద్రీకృత రాజకీయాలకి సరిగ్గా అన్వయించలేకపోయాడు. సో జగన్ విజయం ఇచ్చినటువంటి అపార కీర్తి బీహార్ రాజకీయ అవసరాల్ని కప్పివేసి ఆయన రాజకీయ వైఫల్యాన్ని పునాది వేసింది. తద్వారా బీహార్ ఎన్నికలలో జనసూరజ్ పార్టీకి ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం, కనీసం ఎన్నికల్లో ప్రభావం కూడా చూపించలేకపోవడం అనేది ఆయనకి తీవ్ర నిరాశను మిగిల్చిందని చెప్పాలి. తన స్వస్థలంలోనే చాలా దారుణంగా దెబ్బతిన్న తర్వాత ఆయన తిరిగి మళ్ళీ తన పాత వృత్తి అయినటువంటి వ్యూహకర్తకి మారిపోవాలని ఆయన ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ వైఫల్యం తర్వాత రాజకీయంగా బలమైన విజయవంతమైనటువంటి నాయకుడి యొక్క అండన ఆయన కోరుకుంటాడు ఆబ్వియస్లీ. సో అందుకే అత్యంత కీలకమైనటువంటి 2029 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రశాంత్ కిషోర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పి మళ్ళీ చేరువు కావడానికి ప్రయత్నాలు ఇప్పటికే మొదలు పెట్టారు అనే ఊహాగానాలు మాత్రం రాజకీయ వర్గాల్లో స్ట్రాంగ్గా నడుస్తున్నాయి. సొంత రాజకీయ పార్టీని నడిపి ఘోర పరాజయం చవి చూసినటువంటి ప్రశాంత్ కిషోర్ తన పాత మిత్రుడు అతిపెద్ద విజయాన్ని అందించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మరీ అపాయింట్మెంట్ అడిగారనేటువంటి వార్త, క్షమాపణ చెప్పి మరీ అపాయింట్మెంట్ అడిగిన వార్తలు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్ నేతృత్వంలోనే తన వృత్తి జీవితంలో అతిపెద్ద విజయాన్ని చూశాడు ఆయన, అది మర్చిపోకూడదు మనం. కాబట్టి మళ్ళీ అక్కడికే వచ్చి తన వ్యూహకర్త హోదాని నిలబెట్టుకోవడానికి పీకే భావిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. 2029 ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలని బలంగా కోరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా గత వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రశాంత్ కిషోర్ యొక్క నైపుణ్యాన్ని వినియోగించుకోవాలా వద్దా అనేది ఆయన ఆలోచిస్తున్నటువంటి థింగ్గా తెలుసు. సో అందుకే అడుగుతున్నా, జగన్ మళ్ళీ ప్రశాంత్ కిషోర్ని వ్యూహకర్తగా తీసుకోవాలా వద్దా? ఖచ్చితంగా తీసుకోండి. మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? ఖచ్చితంగా తీసుకో జగన్ అన్న అంటారా, అస్సలు తీసుకోవద్దని అంటారా? మీరేమంటారో కామెంట్ చేయండి.